బైబిల్ క్విజ్ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలండి. ప్రియా దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారండి? దేవుని యొక్క మహాకృప ద్వారా మరి దేవుడు ఇంతవరకు 18 ఎపిసోడ్లు అనేవి పూర్తి చేసుకోవడానికి మరి దేవుడు ఎంతగానో సహాయం చేస్తూ ఉన్నారండి. ఈ సమయంలో మరి ఎంతమంది ఈ 18 ఎపిసోడ్లో పాల్గొన్నారు, ఎవరు విజేతలు, మరి ఏ సేవకులు ప్రార్థన చేశారనేది చూసే ముందు మరి ద్వితీయోపదేశ కాండం నుంచి ప్రశ్నలకి సమాధానాలు అనేవి ఇప్పుడు మనము చూద్దాం. ప్రియా దేవుని బిడ్డలారా, చూస్తారు కదండి, ద్వితీయోపదేశ కాండం నుంచి ప్రశ్నలకి సమాధానాలు అనేవి మరి ఏ రీతిగా ఉన్నాయనేవి ఈ యొక్క వీడియోలో మరి చూడడం అనేది జరిగింది. కాబట్టి ఎవరు ఏ రీతిగా ఇచ్చారు అనేది మరి చూసారు కనుక తదుపరి మరి 17వ ఎపిసోడ్లో ప్రశ్నలుకి సమాధానాలు ఎంతమంది మరి పంపించారనేవి మాత్రమే తెలియచేయడం జరిగింది. మరి గత మరి వీడియోలో మరి చేయడానికి ఆరోగ్యము అనుకూలంగా లేక మరి చేయలేకపోయాము. మరి తదుపరి 18వ ఎపిసోడ్లో చేస్తామని చెప్పాం. కాబట్టి మరి దేవుని యొక్క మహాకృప వలన మరి ఆరోగ్య విషయంలో మీరు చేసిన ప్రార్థన బట్టి మరి సంపూర్ణంగా దేవుని యొక్క మహాకృప ద్వారా ఆరోగ్యం అనేది మెరుగుపరచడం అనేది జరిగింది. కాబట్టి ఈ సమయంలో మరి 17 సంధ్య గారు కాకినాడ ప్రాంతం నుంచి మరి యొక్క 17 ఎపిసోడ్లో మరి ఎన్నికైనందుకు దేవునికి మహిమ చెల్లిస్తూ ఉన్నాం. చక్కగా వారు ప్రశ్నలకి సమాధానాన్ని పంపిస్తూ మరి దేవుని నామాన్ని మహిమపరిచినందుకు ఈ యొక్క ఎపిసోడ్లో వారు విజేతలుగా ఉన్నందుకు దేవునికి మహిమ చెల్లిస్తూ ఉన్నాం. రెండవదిగా మరి శేషరత్న గారు బెక్కవాడు ప్రాంతం నుంచి వీరు కూడా మరి చక్కగా బైబిల్ క్విజ్ లో పాల్గొని చాలా చక్కగా మరి సమాధానం మరి పంపించి ఉన్నారు. ఈ యొక్క ఎపిసోడ్ లో వారు విజేతగా ఉండడము దేవునికి మహిమ చెల్లిస్తూ ఉన్నాం. మూడవదిగా భాస్కర్ కుమారి గారు రాజమండ్రి ప్రాంతం నుంచి ఈ యొక్క బైబిల్ క్విజ్ లో వారు కూడా విజేతగా ఉన్నందుకు దేవునికి మహిమ చెల్లిస్తూ వీరిని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తున్నాం. చాలా చక్కగా అద్భుతకరంగా ప్రశ్నలకి సమాధానాలన్నీ పంపించి ఉన్నారు. మరి ఇంతవరకు మరి యొక్క బైబిల్ క్విజ్ యొక్క కార్యక్రమంలో ఈ యొక్క ముగ్గురు విజేతలుగా ఉండడం అనేది దేవునికి మహిమ చెల్లిస్తూ ఉన్నాం. మరి వీరు గ్రీటింగ్స్ మరి చెప్పే ముందు ఈ యొక్క బైబిల్ క్విజ్ 17 ఎపిసోడ్కి మరి ముగ్గురికి ప్రైజ్ అనేది ఇచ్చిన వారు హైదరాబాద్ ప్రాంతం నుంచి బైబిల్ క్విజ్ లో పాల్గొంటున్న మరి క్రిస్కిల్లా గారు ఈ యొక్క ముగ్గురికి ప్రైజ్ అనేది మరి వారు అందించడం, వారిని వారి కుటుంబాన్ని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఈ సమయంలో మరి ముగ్గురు విజేతల యొక్క టెస్టిమనీ ఇప్పుడు మనము విందాం. దేవునికి వందనాలండి. ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో బ్రదర్ త్రిమూర్తి గారికి కూడా నా వందనాలు చెల్లించుకుంటున్నాను. నేను ఈరోజు ఈ వీడియో చేయడానికి అవకాశం ఇచ్చిన యేసయ్యకు ఎంతగానో కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. నా పేరు రాయుడు సంధ్య, మాది గొల్లపాలెం, కాజులూరు మండలం, కాకినాడ తాలూకా మాది. నేను మహిమ సంఘంలో సభ్యురాలిని. మా దైవజనులు డాక్టర్ జె రాజయ్య గారు. ఆ సంఘంలోనే చిన్నప్పటి నుంచి ఉండడం జరిగింది. మా అయ్యగారు మమ్మల్ని ఎంతగానో ఆత్మీయతలో ఎదుగుటకు సహాయం చేశారు. నేను ఈ బైబిల్ క్విజ్లోని పాల్గొనటకు కూడా మా అయ్యగారు మాకు చిన్నప్పటి నుంచి కూడా ఎంతగానో మమ్మల్ని దేవునిలో ఎదిగేలాగా చేయడానికి, దేవుని గురించి ఎక్కువ తెలుసుకోవడానికి మాకు చిన్నప్పటి నుంచి సండే స్కూల్ అప్పటి నుంచి కూడా మాకు బైబిల్ క్విజ్లు ఎన్నో పెట్టేవారు. ఖండత వాక్యాలు ఒక వచనం కాడి నుంచి ఒకసారి వచనాలు ఇంకా ఎదిగే కొలది ఒక్కొక్క అధ్యాయాలు, అలా ఎన్నో అధ్యాయాలు మాకు కంఠస్థ వాక్యాల కింద పెట్టి పోటీలు పెట్టేవారు. అది నాకు చాలా ఇష్టమైనది ఉండేది. నాకు ప్రతిసారి ఎప్పుడు పెట్టినా నేను దాంట్లో పాల్గొనేదాన్ని. ఎందుకంటే ఇంకా ఎక్కువ దేవుడి గురించి తెలుసుకోవాలనే ఒక ఇదనమాట. మా పాస్టర్ గారు కూడా మమ్మల్ని ఎంతగానో, మా సంఘస్థులు ప్రతి ఒక్కరిని కూడా మా పాస్టర్ గారు దేవుళ్ళు ఎంతో ఎదుగులాగా మమ్మల్ని నడిపిస్తారు. మా దైవజనులు వాక్యాలు కూడా చాలా బాగా చెప్తారు.
సో మేము కూడా అలా దేవుని వాక్యంలో బాగా ఎదుగుటకు కూడా మా దైవజనులు ఇప్పటికి కూడా ప్రతి శనివారం యూత్ మీటింగ్ పెడతారు. ప్రతి యూత్ మీటింగ్లో మా కోసం చక్కని వాక్యాలు చెప్తారు. అలాగే మేము ఇంకా ఆసక్తి కలిగి ఉండటకు మా కోసం అనేక పోటీలను పెడతారు. అంటే వాక్యాలు చదువుటకు వాక్యాలు చదివి అందరిలో అంటే ఎవరు బాగా చెప్తారా అనేసి అందరిలో కూడా మాకు చాలా పోటీలు పెడతా ఉంటారు. అలాగే నేను ఈ బైబిల్ క్విజ్ కూడా నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట, ఇలా క్విజ్లు ఇలాంటి పోటీలకి వెళ్ళడానికి. అలాగే దేవుడు నాకు అవకాశం దయచేశాడు ఈ బైబిల్ క్విజ్ ద్వారా. బైబిల్ క్విజ్ కాంపిటీషన్ పెట్టిన తిమోతి గారికి లెక్కించలేని వందనాలు చెల్లించుకుంటున్నాను. దేవుడు నాకు దీంట్లో ఒక స్థానాన్ని ఇచ్చినందుకు దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. త్రియేక దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నానండి. ప్రతి వారం ఒక పరిశుద్ధ గ్రంథంలోని ఒక గ్రంథం మీద క్విజ్ కార్యక్రమం జరుపుతూ మనల్ని ఆధ్యాత్మికంగా బలపరుస్తున్నటువంటి తిమోతి గారికి కూడా వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి నేను రాజమండ్రి రక్షణాలయం లూథరన్ చర్చ్ మెంబర్నండి. మా చర్చిలో కూడా ప్రతి నెల ఒక గ్రంథం మీద క్విజ్ పోటీలు జరుగుతాయి. అలాగే మా చర్చిలో కూడా మేము వాక్యంలో బలపడుతున్నాము. మరి మనము ఈ క్విజ్ పోటీల ద్వారా పోటీల కోసమో లేకపోతే వేరే దేనికోసమో కాకుండా మనం వాక్యంలో బలపడాలని స్థిరపడాలని కోరుకుంటున్నాను. అలాగే మనమే కాకుండా మన ద్వారా మనకు తెలిసిన వారందరికీ ఈ క్విజ్ పోటీల గురించి చెప్పి వాళ్ళని కూడా వాక్యంలో బలపడేటట్టు చెయ్యమని నేను మీ అందరినీ కోరుకుంటున్నాను. మనకింత మంచి సమయాన్ని ఇచ్చి దేవుని వాక్యంలో నడిపిస్తున్నటువంటి తిమోతి గారికి మరొకసారి నేను వందనాలు చెల్లించుకుంటున్నాను. దేవుని కృప వలన మనందరికీ ఈ వాక్యంలో నడిపించడానికి ఇంత తరుణం ఇచ్చినందుకు ఆయనకు మరొకసారి నేను థ్యాంక్స్ చెప్పుకుంటూ నా సాక్ష్యాన్ని దేవుడు దీవించాలని చెప్పేసి కోరుకుంటూ నేను దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటూ ముగిస్తున్నానండి. ఎవరు విజేతలు అనేవి మరి 18వ ఎపిసోడ్ వీడియోలో చేయడం అనేది జరిగింది కాబట్టి మరి ఆ ముగ్గురిని ఆ యొక్క సాక్ష్యాలు అనేవి ఇప్పుడు మనము టెస్టిమనీ అని విన్నాం. దేవునికి మహిమ. మరి ముగ్గురికి మరొకసారి హృదయపూర్వకంగా వందనములు తెలియజేస్తున్నామండి. ఇప్పుడు మరి 18వ ఎపిసోడ్ విజేతలు మనం చూసినట్లయితే మొట్టమొదటిగా కాకినాడ ప్రాంతం నుంచి సారా గారు మరి చాలా అద్భుతకరంగా ప్రశ్నలకి సమాధానాన్ని అందిస్తూ ఉన్నారండి. వీరిని బట్టి దేవునికి మహిమ. మరి వీరు ఈ యొక్క ఎపిసోడ్లో విజేతగా ఉండడము దేవునికి మహిమ చెల్లిస్తూ ఉన్నాం. మరి రెండోదిగా దీవెన సిస్టర్ గారు మరి చాలా చక్కగా అద్భుతకరంగా సిద్దిపేట ప్రాంతం నుంచి మరి వీరు పాల్గొని దేవునికి మహిమార్థమై మరి బైబిల్ క్విజ్లో ఈ యొక్క ఎపిసోడ్లో విజేతలుగా ఉండటము దేవునికి మహిమ చెల్లిస్తూ ఉన్నాం. మూడోదిగా దేవకన్య గారు మరి వీరు బైబిల్ క్విజ్లో పాల్గొని మరి విజయవాడ ప్రాంతం నుంచి చాలా చక్కగా అద్భుతకరంగా మరి ప్రశ్నలు అనేవి పంపిస్తూ మరి యొక్క ఎపిసోడ్లో వీరు కూడా విజేతలుగా ఉండటము దేవునికి మహిమ చెల్లిస్తూ ఉన్నాం. మరి ఈ ముగ్గురికి ప్రైజ్ మనీ 18వ ఎపిసోడ్కి ప్రైజ్ మనీ అందించిన వారు రాచుపల్లి రామ్మోహన్ రావు గారు, అలాగే వారి సతిమణి గారు ఉషా కుమారి గారు. ఇరువురు మరి దేవుని యొక్క పరిచయ నిమిత్తమే మరి వీరు ఈ యొక్క 18వ ఎపిసోడ్లో విజేతలుగా అనేది ప్రైజ్ మనీ అందించి ఉన్నారు. మరి రాచుపల్లి రామ్మోహన్ రావు గారు కాకినాడ ప్రాంతంలో పోలీస్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఉన్నారు. మరి వారిని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తూ మరి వీరు మరి ఈ రీతిగా దేవుని యొక్క పరిచర్యకి సహాయం చేసినందుకు వారికి మరొకసారి హృదయపూర్వకమైన వందన తెలియజేసుకుంటూ మరి ప్రభు యొక్క దీవెనలు అలాగే వారి కుటుంబం పైన వారిని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఈ సమయంలో ముగ్గురు యొక్క గ్రీటింగ్స్ అని ఇప్పుడు మనము చూద్దాం. యేసుక్రీస్తు నామములో వందనాలు. అలాగే మరి తిమోతి బ్రదర్ గారికి నా ప్రత్యేకమైన వందనాలండి. అలాగే మరి ఎంతగానో ప్రయాసపడి మరి శ్రీమూర్తి గారు మరి చర్చిలు మూతబడినా కాబట్టి మరి ప్రశ్నల రూపంలో మరి మనకందరికీ తెలియజేసిన మరి సహోదరుడికి నా నిండు వందనాలు తెలుపుకుంటున్నానండి. అలాగే మరి ఈ 18వ ఎపిసోడ్ని నేను విన్నర్ అయినందుకు మరి దేవునికి ఎంతో కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. మరి నాకు ఈ సమయాన్ని దయచేసిన మరి దేవత దేవునికి అలాగే తిమోతి బ్రదర్ గారికి నా ప్రత్యేకమైన వందనాలండి. మరి నేనైతే చదువుకోలేదు. మరి ప్రశ్నలకి విన్నర్ అయినందుకు నాకు చాలా ఆనందంగా సంతోషంగా కూడా ఉందండి. మరి నేను చదువుకోలేనప్పటికీ మరి నేను చెప్పగలిగే మరి శక్తిని
మరి జ్ఞానాన్ని దేవుని దయచేసినందుకు దేవునికి నా వందనాలండి. అలాగే నేను ఇంకా దేవుళ్ళు ఎదగబట్టడానికి నాకు జ్ఞానం దయచేయాలని మీరంతా అనుదిన ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. మరి అలాగే మరి 18వ ఎపాసెట్కి వచ్చినందుకు మరి ఇప్పుడు దాకా దేవుడు ఈ కార్యం చేసినందుకు మరి 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 ప్రైజుల వల్ల కాదండి, అంటే నేను జ్ఞానంతో ఎదగబడి నాకు తెలిసిన జ్ఞానం మళ్ళీ అనేక బిడ్డలకి నేను నేర్చుకుని నా కుటుంబ సభ్యులకి నేను చెప్పుకునే విధానం దేవుడు నాకు దయచేయాలని మరి ఈ క్విజ్లో పాల్గొంటున్నానండి. మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన తిమోతి బ్రదర్ గారికి మరి నా తోటి సహోదరులందరికీ ప్రభుపేట వందనాలు తెలుసుకుంటున్నాను. మరి ఏం మాట్లాడాలో నాకైతే తెలియదండి. మరి కొద్ది మాటలు దేవుడికి సమర్పించుకుంటూ మీ అందరికీ నా వందనాలు. నా పేరు వచ్చి దాసరి, తూర్పుగోదావరి జిల్లా. అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు దివ్యాన, మాది సిద్దిపేట జిల్లా. ఈ బైబిల్ క్విజ్ ద్వారా ఎంతోమంది దేవుని గురించి తెలుసుకుంటున్నారు. బైబిల్ చదువుతుంటే దేవుని గురించి తెలియని విషయాలు చాలా నేర్చుకుంటున్నాం. దేవుని రెండో రాకడ సమీపిస్తుంది కాబట్టి అందరూ మారుమనసు పొందాలని ఈ అవకాశాన్ని కల్పించిన తిమోతి పాస్టర్ గారికి వందనాలు. అందరికి వందనాలు. ముందుగా ఈ అవకాశం ఇచ్చిన దేవునికి, తిమోతి పాస్టర్ గారికి నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ బైబిల్ క్విజ్ ద్వారా నేను 14వ ఎపిసోడ్ నుంచి పాల్గొంటున్నాను. నా పేరు కే దేవకన్యకుమారి, విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను. ఈ బైబిల్ క్విజ్ ద్వారా 18వ ఎపిసోడ్లో నా పేరు వచ్చినందుకు చాలా సంతోషపడుతున్నాను. ఇది దేవుని కృప వల్లనే నాకు ఈ యొక్క ప్రైజ్ వచ్చిందని నేను నమ్ముచున్నాను. ఇలాంటి కరోనా టైంలో తిమోతి పాస్టర్ గారు మంచి పని చేస్తున్నందుకు దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. అదే రీతిగా పాస్టర్ గారండి, మా కుటుంబం గురించి ప్రతినిత్యం మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మేము కూడా మీ గురించి మేము ప్రార్థన చేస్తున్నాము. అలాగే ఎన్నో ఇలాంటి కార్యక్రమాలు బాగా చేయాలని మేము ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాము. ఈ కరోనా టైంలో ఇంటి దగ్గర ఉన్న వారికి ఈ క్విజ్ ద్వారా దేవుని వాక్యము ఎంతో బలపడుతుంది. దేవుని వాక్యం ఎంతో చదవటానికి అవకాశం అనేది ఇచ్చి ఇలా క్విజ్ ఏర్పాటు చేస్తున్నందుకు మీకు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు ఎంత మంచి జ్ఞానాన్ని ఇచ్చినందుకు మీకు ఆ దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. ఇలా ఎన్నో కార్యక్రమాలు మీరు చేయాలని కోరుకుంటూ ఇంతటితో ఈ మాటలు ముగిస్తున్నాను. చాలా చక్కగా మరి ముగ్గురు ఎన్నికైన మరి విజేతలు చాలా చక్కగా మరి గ్రీటింగ్స్ అనేది తెలియజేశారు. వాటిని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మరి యొక్క బైబిల్ క్విజ్ లో 18 ఎపిసోడ్లో 42 మంది పాల్గొన్నారు. మరి వారు ఏ ప్రాంతం నుంచి, ఏ జిల్లా నుంచి పాల్గొన్నారో వారి పేర్లని ఇప్పుడు మనము చూద్దాం. నా ప్రియ దేశం భారతదేశం, బైబిల్లో రాయబడిన ధన్యమైన దేశం. నా ప్రియ దేశం భారతదేశం, బైబిల్లో రాయబడిన ధన్యమైన దేశం. చూశారు కదండి, 42 మంది మరి చాలా చక్కగా అద్భుతకరంగా మరి ప్రశ్నలకి సమాధానాలు అనేవి మరి పంపించి ఉన్నారు. అందుని బట్టి వారికి ప్రభు నామంలో హృదయపూర్వకంగా వందనములు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనేది ఎంత మాత్రం కూడా మరి లేదు. ప్రతి ఒక్కరు కూడా బైబిల్ గ్రంథాన్ని ధ్యానించాలనే ముఖ్య ఉద్దేశం చేత మరి కొంత మరి ప్రైజ్ మనీ దేవుడు ప్రేరేపణ ద్వారా మరి చేస్తున్న వాటినే మరి మేము ఒక ప్రైజ్ మనీ అనేది అందించడం జరుగుతుంది. కాబట్టి అదే రీతిగా మరి అన్నిటికంటే ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఇప్పుడు మరి పాల్గొన్న ప్రతి ఒక్కరి నిమిత్తము ప్రార్థన ఆశీర్వాదం అలాగే గ్రీటింగ్స్ మన మధ్యలో ఉన్న సత్యమయ్య గారు ఈ సమయంలో మనకు అందిస్తారు. వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. కూడా చక్కగా మరి
లాక్డౌన్ విషయంలో పరిస్థితులు అలా ఉన్నప్పుడు దేవుని యొక్క సేవకుడు తిమోతి గారు చక్కగా బైబిల్ క్విజ్ని ఏర్పాటు చేసి అందరూ కూడా చక్కగా బైబిల్ చదవడానికి, బైబిల్ జ్ఞానం నేర్చుకోవడానికి దేవుడు చక్కటి మంచి అవకాశం ఇది. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యులని ప్రభువారు చెప్తున్నారు. కనుక ఈ సమయంలో దేవుని వాక్యం చదవండి, ప్రార్థన చేసుకోండి, కుటుంబ ప్రార్థన పెట్టుకోండి, దేవుని వాక్యం ద్వారా ఆదరించబడండి. మనకి ఏ భయం లేదు, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, అపాయమేమీ రాదు, ఏ తెగుల్ని కూడా సమీపించదని దేవుని వాక్యం బోధిస్తుంది. కనుక ఎవరు కూడా భయపడకండి. దేవుడు మనకి ఆశ్రమదుర్గంగా ఉన్నాడు, దేవుడు మనకి తోడుగా ఉన్నాడు. దేవుని వెళ్ళారా, మరి చక్కగా మీరు ఇలాగా ఆసక్తిగా మీరు పాలు పొంది చక్కగా బైబిల్ చదివి జవాబులు రాస్తున్నందుకు దేవుడు మిమ్మల్ని దీవించను గాక. దేవుడు చిన్న ప్రార్థన చేద్దామండి. దయగల మా తండ్రి శుభ్రభా, నీ పాదాలకి స్తోత్రం తండ్రి. ఇక నాయన మరి 18 తండ్రి నాయన బైబిల్ క్విజ్ కార్యక్రమాలు జరిపించడానికి కుమారుడు ద్వారా సాయం చేశారు తండ్రి. అనేక మంది అనేక ప్రాంతాల్లో దేవుని బిడ్డలు చదువుతున్నారు, జవాబులు రాస్తున్నారు. దేవా తండ్రి, వారి కుటుంబాలను సంఘాలను దీవించారు తండ్రి. దేవా తండ్రి నాయన ప్రభా, పరిస్థితులను బట్టి నాయన మేము భయపడకుండా తండ్రి, నీకు భయపడి భక్తితో భయముతో ప్రార్థన చేసుకోవడం, బైబిల్ చదువుకోవడం, నీకు సన్నిధికి మీ సమీపంగా ఉండి నేను కనపరుచుకునే భాగ్యం మాకు అందరికి దయచేయండి. దేవాన్ని స్తోత్రములు తండ్రి. ఇంకా మరి బైబిల్ అన్ని పూర్తి చేయాలని యొక్క కుమారుడు ఆశపడుతున్నాడు. ఆ బైబిల్ పూర్తవడానికి సహాయం చేయండి తండ్రి. నీకు నాయన మీరు ఆఖరిదైనా అంచె దినాలు ఉన్న ప్రభా తండ్రి నాయన, ఏమి తిందామా, ఏమి త్రాగుదామా, ఏమి ధరించుకుందామా అని కాకుండా తండ్రి నీ సన్నిధిలో మేము స్తుతించి ఆరాధించి కనపరిచే భాగ్యం దయచేయండి. మీరు ఆఖరిక మమ్మల్ని అందరూ కూడా సిద్ధపరచండి. ఎత్తబడే గుంపులో మమ్మల్ని సిద్ధపరచండి స్వామి. నీ స్తుతులు స్తోత్రములు తండ్రి నాయన దీవించండి ప్రభా తండ్రి నాయన. స్తోత్రం స్తోత్రం వందనాలు, వేలాది వేలు కోట్లాది కోటి స్తోత్రాలు వందనాలు తండ్రి. సమస్త మహిమ ఘనత ప్రభావం నీకే చెల్లిస్తూ ఈ చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుడికి మహిమ కలుగుగాక. మీ అందరికీ ప్రభు నామములో వందనాలండి. ఆ గురించి కూడా ప్రార్థన చేయండి. దేవుడు మనం దీవించుగాక. ఆమేన్. గ్రీటింగ్స్ అలాగే ఆశీర్వాద ప్రార్థన చేసిన దైవజనులు సత్యమయ్య గారికి తెలుగు బైబిల్ క్విజ్ తరపున హృదయపూర్వకంగా వందనములు తెలియజేస్తూ ఉన్నామండి. ప్రియ దేవుని బిడ్డారా, మరి చూసారు కదండి 18వ ఎపిసోడ్ ఎంతో అద్భుతకరంగా చక్కగా మరి యొక్క బైబిల్ క్విజ్ ద్వారా 18 పుస్తకాలను ధ్యానించడానికి దేవుడు ఎంతగానో సహాయం చేస్తూ మరి ఉన్నారు. అలాగే పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా వందనములు తెలియజేస్తున్నామండి. అలాగే ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ చూడటమే కాకుండా ఈ యొక్క పరిచర్యకి ప్రోత్సహిస్తూ ఎంతగానో ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరికి మరి నిండు వందనములు తెలియజేస్తూ ఉన్నామండి. ప్రియ దేవుని బిడ్డారా, మరి వచ్చే మంగళవారం నాడు గల్తీ పత్రిక నుంచి ఏపీఎస్సీ పత్రిక నుంచి ప్రశ్నలు అనేవి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మరి ప్రతి ఒక్కరు కూడా ఈ 2 పత్రికల్ని ధ్యానించి మరి ప్రతి ఒక్కరు కూడా మరి సిద్ధపడాలని కూడా ముందుగానే తెలియజేస్తూ ఉన్నాం. అలాగే మీకు తెలిసిన మరి స్నేహితులకు, బంధువులకు మరి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ పరిచయం చేయండి. మరి ప్రభు యొక్క పనిలో మనందరం కూడా మరి రాకడ దినాల్లో మనం ఉన్నాం. కాబట్టి ఈ యొక్క గ్రంథాన్ని ధ్యానిస్తూ ప్రభు కొరకు వాక్యానుసారంగా ప్రతి ఒక్కరు కూడా మరి జీవిస్తూ దేవుని మహిమార్థమే మనందరం కూడా ఆత్మీయంగా ఎదగాలనేదే ఈ యొక్క పరిచయం యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఇంకా అనేక మంది మరి యొక్క పరిచయంలో పాల్గొని దేవుని యొక్క ఆశీర్వాదాలు మరి పొందాలని మనవి చేస్తూ తదుపరి మరి గలతీ పత్రిక నుంచి ఏపీఎస్సీ పత్రిక నుంచి ప్రశ్నలతో మరలా కలుద్దాం. మరి ఎంతవరకు ప్రత్యేకంగా ఈ పరిచయం కొరకు ప్రార్థించండి. మీ కొరకు కూడా ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.